ఆడుకోవడం భార్య సహజ లక్షణం. అలాంటి భార్యలందరినీ ఆడుకోవడం చంద్ర ప్రధాన లక్షణం. ఇలా భర్తలందరి కోసం ఓ ఇన్స్పిరేషనల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పెళ్ళం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. జీతమే కాదక్క, అసలు జీవితమే ఉండదు. అయినా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో వాళ్ళకేం తెలుసక్క. అసలు మన కష్టం విలువేంటో మూలను నా చీపురుకు తెలుసు, ఇంట్లో నా తడిబట్టకు తెలుసు, ఒంటిలో ఉన్న మసుగుటకు తెలుసు, సింకులో ఉన్న గిన్నెలకు తెలుసు. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. రోజక్క, నా ఈ ప్రయత్నానికి నీ సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? పొద్దున్నే ఇల్లు ఉడుస్తుంటే కాలు జారి పడ్డానండి. 10 సంవత్సరాలైన ఆ కాలు జారావు కానీ ఇలాంటి కాలు మాత్రం బాగా జారుతుంటావు నువ్వు. ఇల్లేంటి ఇంత చిందరవందరగా ఉంది? అదేనండి, ఇల్లు ఉడుస్తుంటేనే కాలు జారి పడ్డాను. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చోలే, ఊడ్చేస్తాలే, కూర్చో. నడుము పట్టేసిందంటే చూసారా, మీరు కొద్దిసేపు ఇల్లు ఉడిచినందుకే నడుము పట్టేసింది అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏనాడైనా గుర్తించారా మీరు? నా మీద జాలి పడుతున్నావు, సెటర్ వేస్తున్నావే? అబ్బా, మీ మీద నేను ఎందుకు సెటర్ వేస్తానండి? ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే. ఈ బట్టలు ఎప్పుడు నానబెట్టావు? ఇవి నానబెట్టి 2 రోజులు అవుతుంది. ఇప్పుడే ఈ రోజే ఉతుకుతాం అనుకున్నా, కానీ లోపే కాలు జారి పడ్డా. సరే ఇప్పుడు ఎలా బట్టలు? పర్వాలేదులేండి, నేనే ఉతుకుతా. సర్లే వద్దులే, కూర్చో, నేను ఉతుకుతాలే. నేను వాషింగ్ మిషన్ లో నేను వేస్తాను, ఉండు. వాషింగ్ మిషన్ పని చేయట్లేదుగా. నీలాగా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చచ్చిపడిపోయాన్ని. సరేలేండి, ఎందుకంత కోపడతారు? ఆ పక్కన పడండి, లేచిన తర్వాత నేను ఉతుక్కుంటా. పొద్దున్న లేచి ఎవడు ముఖం చూసాను? నాడు జోబులో కర్సీవ్ కూడా ఉతకరి నా మొగుడు నా చీరలు ఉతుకుతుంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉందో. బాధగా ఉందన్న దొబ్బకే నువ్వు, అర్థమైందా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళలో ఒక మీనింగ్, డైలాగ్ మీనింగ్ కనబడుతుంది నాకు. అయినా ఏ భర్త అయినా భార్య బట్టలు ఉతుకుతుంటే బాధపడదా చెప్పండి? మీరు బాధపడితే ఇన్ని బాధలు మాకెందుకు ఉంటాయిలే గానీ, వంట ఏం చేసావు? నేనెక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు కాలు జారి పడిపోయావు. సర్లే, హోటల్కి వెళ్ళి నేను ఏదన్నా రెండు ఇద్దరు. హోటల్ ఫుడ్ పడదుగా. హోటల్ ఫుడ్ పడదుగా. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్న అన్ని బిర్యానీ దొబ్బితున్నావు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదంటున్నావంటే అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకా అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదుగా. వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావు అనమాట. అయ్యో, నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానండి? సరే, పడుతూ లేస్తూ నేనే వంట. వద్దులే, కూర్చో. నువ్వు పడొద్దు, లేవద్దు. అంటాలేదో నేనే పడతా. సరే, గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింకులో ఉన్నాయి. తోమలేదా? తోమదాం అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. చూసావా రోజక్క, వంగని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే చూడటానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గి పెట్టెలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండింది అనుకో, మొగాళ్ళందరూ మాని మస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెళ్ళు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుళ్ళ దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఎవరో ఇక్కడ కొబ్బరి నుండి పోతారంటే జారి పడ్డాను.
అంటే అది మీ నన్ను ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు కదా సహాయం చేద్దామని వచ్చాను. ఆహా, ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికే బంగారు. అదేంటి మీ కళ్ళలో ఒక మీనింగ్ మీ మాటలో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు, నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావో నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. సర్లేని ముందు డాక్టర్ని పిలిపించండి. అలాగే డాక్టర్ గారు. వాట్ హ్యాపెన్? మా ఆవిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. 1 సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతల 2 బోన్స్ కూడా జారిపోయాయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారు లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? అన్ని రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోతుంది. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో, జీవితాంతం పడుకో. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. 3 నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటది బంగారు. అయ్యగారు, అదిగో సొల్యూషన్ వచ్చింది చూడు. ఎవతది పని మనిషి. పని మనిషిని ఎప్పుడు పెట్టావు? ఈ రోజే. ఎందుకు? ఇంట్లో నువ్వు పనులు చేయక నేను పని చేయకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి కదా బంగారు. అయ్యగారు, ముందు కిచెన్ లో పనిచేయమంటారా బెడ్రూమ్ లో పనిచేయమంటారా? నీకు కిచెన్ లో కంఫర్టా బెడ్రూమ్ లో కంఫర్టా? నాకు బెడ్రూమే కంఫర్ట్ అయ్యగారు. బెడ్రూమ్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేటు? ఆయన ఈ పని మనిషి ఏంటి ఇంత అందంగా ఉంది? పని మనిషి పని అందంగా చేస్తుందో లేదో చూడాలి కానీ పని మనిషి అందంగా ఉందా లేదా అనేది చూడకూడదు బంగారు. అయ్యగారు, ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. మంచం కింద బోలు దుమ్ముంది అమ్మగారు, మంచం జరపడానికి. అబ్బా, ఆ మంచం మేము లేచిన తర్వాత జరిపి దూడ్చుకుంటాంలే కానీ నువ్వేరే పని ఉంటే చూసుకో. అయ్యగారు, ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. వచ్చేస్తున్నా. వచ్చినంత వరకు ఇంతగా లడలడ వాగింది, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు శబ్దమే రావట్లేదు. ఏం జరుగుతుందో లోపల? అయ్యగారు, లోపల హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, పని మనిషికి ఇంగ్లీష్ కూడా వస్తుందా? వెనక తమిళ కూడా ఇరుక్కం. అబ్బా, ఏడ్చినావులే చూసినాం గాని. మండుతుందా బంగారు? ఏంటి సార్, ఇక్కడ ఏసీ రిపేర్ చేయాలని కాల్ చేశారు. మళ్ళీ ఇదే వచ్చి ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడితే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పే దాంట్లో నేను ముందుంటాను బంగారు. ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగానే పనిచేసేది కదా, సడన్ గా ఎలా పాడైపోయింది? పని చేసే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా? సార్, బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. అమ్మా, నేను స్టార్ట్ చేసిన రివెంజ్ కు వీడు రిహార్సల్ చేస్తున్నాడా రీప్లే చేస్తున్నాడా నాకేం అర్థం కావట్లేదు. ఇదిగో లోపల చేసి రివెంజ్ బయటకండి. సార్, మీ ఏసీ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా వెళ్ళొస్తా. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో మళ్ళీ ఏసీ పాడైంది అనుకో, నేను నీకు ఫోన్ చేయడం, నువ్వు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం అవసరమా చెప్పు? అందుకని ఈ రాత్రికి నువ్వు ఏసీ వేసుకుని బెడ్రూమ్ లో పడుకున్నావు అనుకో, పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. అంతేనంటారా? పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో నాకు అంత అర్థమైంది. ఆపు. ఏమర్థమైంది? ఆ కొబ్బరి నూనె పోసింది నువ్వే అని అర్థమైంది. మీరు తలుచుకుంటే మమ్మల్ని వంగోబెట్టగలరు, మేం తలుచుకుంటే ఇలా పడుకోబెట్టగలరు. అర్థమైందా? ఒకసారి లే. ఎలా లేస్తాను? నడుము పడిపోతుందని చెప్పాడు కదా డాక్టర్. అలా చెప్పమని చెప్పాను డాక్టర్కి నేనే. నీకేం పడిపోలే, నీ ఒలింపిక్స్ లో కూడా పాల్గొనొచ్చు. అరే, నన్ను బాగా పనిచేస్తుంది. అదే మీరు ఫిక్స్ అయిపోతారు, ప్రయత్నం కూడా చేయరు, అదే ప్రాబ్లం మీతో. మీరు చిన్న పిల్లలే, మీదంతా కిట్టిపాటి గేమ్లే. మాదంతా నేషనల్ గేమ్లు. మా తాకిడి తట్టుకోలేరా మీరు? మేము అసలు మైండే పెట్టాం మీ మీద. పెడితే మామూలుగా ఉండదు, పెడితే మామూలుగా ఉండదు. టార్చరే, మైండే పని చేయదు మీకు. ఓపెనింగ్ లో మీ అక్కకి ఏదో చెప్పావు, ఎండింగ్ లో ఏదో చెప్పు. తప్పదా? తప్పదు బంగారు, చెప్పు. అక్క, కావాలంటే మనం 4 చీట్లు వేసుకుందాం గానీ ఇలాంటి చిట్కాలు మనకు వద్దక్క. క్షమించక్క. ఈ చిట్కాకి ప్రతి చిట్కా చేయమని చెప్పిన నాగబాబు గారికి నా ధన్యవాదం. నాగబాబు సార్ బ్రహ్మాండంగా ఉంది. అనుకున్నాం సార్.
ఒకటి తలుచుకుంటే అలా హ్యాపీగా బెడ్ మీద పడుకోబెట్టేసాను. నాకు బాగా నచ్చింది చంద్ర, వెరీ గుడ్. రోజా గారు నాకు చంద్ర రివెంజ్ నచ్చింది కానీ మా వాడి ప్లానింగ్ నచ్చలా. పాత ఫార్ములా అయినా కొత్తగా చక్కగా ఉంది.